అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీమాత్రే నమః. ఏప్రిల్ నెల 22వ తారీఖు 2024 సంవత్సరం సోమవారం నాడు మకర రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదములు ఉంటాయి. మకర రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ 22వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తిథి చతుర్దశి నక్షత్రం హస్త కరణం గర వనిజ పక్షం శుక్లపక్షం యోగం హర్సన రోజు సోమవారం జన్మరాశి కన్యరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:53 నుండి 12:45 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుండి 1:38 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:22 నుండి సాయంత్రం 4:14 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 7:26 నుండి ఉదయం 9:03 వరకు ఉంటుంది. యమకండం ఉదయం 10:41 నుండి 12:19 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల తూర్పు అనగా తూర్పు వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. మకర రాశి వారికి సోమవారం నాడు బహుకాలంగా తేలని సమస్యను మీ వేగమే పరిష్కరిస్తుంది. ఈరోజు మీ సంతానం నుండి మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందగలరు. ఇది మీ యొక్క ఆనందానికి కారణం అవుతుంది. కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాలను సమర్థిస్తారు. మీ ప్రేమ మరింత దృఢంగా ఆనందంగా ఉండాలి అనుకుంటే మూడో వ్యక్తి మాటలను నమ్మవద్దు. సహ ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసులో పని త్వరితగతినం అవుతుంది. రోజులు మరింత మంచిగా ఉండడానికి మీరు మీ కొరకు బిజీ సమయంలో సమయాన్ని కేటాయించుకొని బయటికి వెళ్ళడం నేర్చుకోండి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి మంచి ఆహారం డ్రింక్స్తో ఎంజాయ్ చేస్తే మీ ఆరోగ్యం పాడు కాగలదు, జాగ్రత్త. మకర రాశి వారికి సోమవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం వృత్తి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. మకర రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 2. పరిహారం వచ్చి ఒక సంతృప్తి ప్రేమ జీవితం కోసం జంతువుల వైపు క్రూరత్వంగా ఎప్పుడూ ప్రవర్తించకండి. అలాగే మీరు మరియు మీ ప్రేయసి శాకాహారులనే నిర్ధారించుకోండి. ఇది మీ ప్రేమ జీవితాన్ని బాగా పెంచుతుంది. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.